9వ అధ్యాయము. ఇండియాకు ఆగమనము. ఘనతాఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉన్నామని అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండియు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించుచున్న వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీయు లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. 2 కొరింథీ 6వ అధ్యాయం 8-10 వచనములు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాసత్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును. 1 తిమోతి 5వ అధ్యాయం 3వ వచనం. ఇండియా దేశానికి పోయి సువార్త ప్రకటించవలను అనడి ఆశ చార్లెస్ స్టడ్కి అధికమైంది. తన తండ్రి యగు ఎడ్వర్డ్ స్టడ్ రక్షించబడిన తరువాత ఇండియా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించని ఆశించి సఫలీకృతుడు కాకుండానే మరణించాడు. చార్లెస్ ఇండియాకు పోవ సంసిద్ధుడు కాగా అతని తండ్రి స్నేహితుడైన విన్సెంట్ ఉత్తర హిందూస్థానంలో తిర్హట్ అనే ప్రాంతానికి వెళ్ళవలసిందిగా అతనిని ప్రేరేపించెను. తిర్హట్ ప్రాంతవాసులు అచ్చట ధనమును సంపాదించిన ఎడ్వర్డ్ స్టడ్ని ఎరుగుదురు కానీ క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించు చార్లెస్ స్టడ్ని ఎరుగరు. తేయాకు తోటలలో పనిచేసిన ఎడ్వర్డ్ స్టడ్ని ఎరుగుదురు కానీ క్రీస్తు రాయభారియగు చార్లెస్ స్టడ్ని ఎరుగరు. కావున చార్లెస్ స్టడ్ కుటుంబ సమేతముగా క్రీస్తు శకము 1900 సంవత్సరమున ఇండియాకు చేరెను. ఇండియాలో 1906వ సంవత్సరం వరకు క్రీస్తు వాక్యము ప్రకటించుటకు ఆయనకు వీలు చిక్కెను. దక్షిణ ఇండియా నుండి పిలుపు. ఉదక మండలంలోని ఆంగ్లో ఇండియన్ సంఘం ఐక్య సంఘం వారు స్టడ్ను ఆహ్వానించారు. ఇండియన్ యూనియన్ సంఘ అధ్యక్షుడిగా పనిచేయుటకు అవకాశం లభించింది. స్టడ్ బోధించే గుడికి వెళ్ళవద్దు, వెళ్ళినచో మీరు తప్పకుండా క్రైస్తవులైపోతారు అనే వారు కొందరు బయలుదేరారు. తేయాకు తోటలలో పనిచేసే వారి మధ్యను, సిపాయిల మధ్యను, ప్రభుత్వ ఉద్యోగుల మధ్యను, యూరోపియన్ల మధ్యను సేవ చేసెను. అనుదినము అనేక ఆత్మలు వెలిగించబడుతూ ఉండెను. ఆయనను సమీపించిన వారికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి తెలియకపోలేదు. మద్రాస్ గవర్నర్ లార్డ్ ఆమ్తిల్ స్టడ్ యొక్క క్రికెట్ కీర్తిని బాగుగా ఎరిగిన వాడొకటచే ఆయనను పలుమారులు ఆహ్వానించెను. ఆంగ్లేయ సైనికులు ఆయనను క్రికెట్ ఆడమని కోరగా వారిని ఆకర్షించుటకై ఆయన పూర్వపు సామర్థ్యముతో ఆడగలిగాను. అప్పటి వైస్రాయి లార్డ్ కర్జన్ కూడా ఆయనతో చాలా స్నేహపూర్వకంగా ఉండి ఆయనను ఆహ్వానించడివాడు. క్రికెట్ ఆట ద్వారా వారిని ఆకర్షించి రాత్రులందు వారి కోసం ప్రత్యేక కూటాలను ఏర్పాటు గావించి సువార్తను ప్రకటించెను. కుమార్తెల బాప్తిస్మము. స్టడ్ 4 కుమార్తెలు క్రీస్తును అంగీకరించిన తరువాత ఆయనే వారికి బాప్తిస్మం ఇచ్చెను. బహు చలిగా ఉన్నందున ఒక పెద్ద తొట్టిని భూమిలో పాతిపెట్టి అందు వేడివేడి నీళ్లు పోసి దాని పక్కనే ఒక గొయ్యి తవ్వి అందు తాను నిలుచుండి తన బిడ్డలకు ముంచనిచ్చెను. అటుపై ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించెను. తన బిడ్డలు క్రీస్తుకు సంపూర్ణముగా సమర్పించుకొనుట చూచి బహుగా ఆనందించి ప్రభుని స్తుతించెను. వారిని విద్య నిమిత్తము ఇంగ్లాండ్లో విడవలసి వచ్చింది. కానీ ఎక్కడ విడవగలడు? ఒకప్పుడు లక్షాధికారి అయినను క్రీస్తు కొరకు నిరుపేద ఆయను. అయినను స్టడ్ ధైర్యమును విశ్వాసమును విడువక ప్రార్థించుచుండెను. ఇంతలో దయార్థ హృదయులు కొందరు వారి బిడ్డలను విద్య చెప్పించుటకును పోషించుటకును పూనుకొని తమ ఇండ్లలోనికి ఆ బిడ్డలను తీసుకొనిరి. దేవుని బిడ్డలకు ఏ మేలును కొదువై ఉండదు కదా. ఆమెన్.